ఆ వాటర్‌ని మనం ఎలాగా ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా చర్యలు తీసుకోవచ్చు, ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు అంటే కొన్ని అక్కడ కూడా సమస్యలొచ్చినాయి. ఎన్నికయిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి ఎళ్లి పరిశీలిద్దాం. ఏది వీలైతే అంతవరకు ఏదో ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో అది చేద్దామని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయన దృష్టికి రహదారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. రహదారులు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయంటే అది కూడా ఖచ్చితంగా పరిశీలిద్దామన్నారు. దాంతో పాటు ఎన్నికల తర్వాత ఏదైతే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి, ఎన్నికల తర్వాత ఏదైతే ఉందో ఏపీఐసీసీకి సంబంధించిన ల్యాండ్ కూడా ఉంది. నిరుద్యోగులందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కావాలంటే ఆ ఏపీఐసీసీ ల్యాండు డెవలప్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది సార్ అంటే ఆయన కూడా, అవునా! నిజంగా నాకు తెలీదు. ఆ విషయం గూడా ఏదన్నా ఉన్నా గూడా మనం 15వ తారీఖు, 20వ తారీఖు మధ్యలో ఒకసారి ఆ ప్రాంతాన్ని సందర్శిస్తాం. మీరు ప్రజాప్రతినిధిగా అయితే ఎన్నికయిన తర్వాత చూద్దామన్నారు. ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా చాలా పాజిటివ్‌గా స్పందించారు. ఏదైనా గూడా ప్రజల కోసం పాటుపడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం.